హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మౌనిక బాలుని అవమానించడంతో చాలా బాధపడతాడు బాలు. అయ్యో ఏంటి నా చెల్లెలు ఇలా ఉంది, నేనేం చేశాను అంటూ బాధపడుతూ చాలా బాధగా ఉంటాడు. కానీ మీనా వచ్చి ఇలా ఏంటండి అలా ఉన్నారు ఏంటి అని అడిగితే, ఇలా జరిగింది, ఇలాగ నన్ను ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడింది అంటే తన పరిస్థితులను బట్టి మాట్లాడుంటుంది. మీరంటే చాలా ఇష్టం మౌనికకి, మీరు అట్లా ఏమీ అనుకోకండి అంటూ ఉంటుంది. అనుకునేసరికి తర్వాత మౌనికని సంజయ్ ఇంట్లో ఉండేసరికి మౌనిక కామ్గా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇలా చేశాను అని బాధపడుతుంది. సంజయ్ చాలా హ్యాపీగా ఉంది అంటూ, చాలా సంతోషంగా ఉంది అంటూ, చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటాడు. అది తెలుసుకున్న మౌనిక ఏం చేయాలో తెలియక అంత బాధపడుతూ ఉంటుంది. నువ్వు బాధపడుతూ ఉండాలి, ఇంకెప్పటికీ మీ వాళ్ళని నువ్వు కలవకూడదు అంటూ సంజయ్ మౌనికని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మీ అన్నయ్య కుమ్ములు ఉండాలి అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ సైకోయిజంలా ప్రవర్తిస్తాడనమాట. అలా ప్రవర్తించిన తర్వాత ఇంకా ఎవరైతే మనోజ్కో లెటర్ వస్తుంది అనమాట. ఆ లెటర్ ఏంటి అంటే, లెటరు ఇలాగ ఇందులో మీరు మీ పక్కనున్న వాళ్ళే మీ శత్రువులు అంటూ లెటర్ రాస్తే వాళ్ళ అమ్మని అడుగుతా, వాళ్ళ అమ్మకి చూపిస్తాడు. ఇలా ఉందమ్మా, ఇలా లెటర్ రాశారంటే ఎవర్రా నువ్వు, అది ఇది అని తిడుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఎప్పటికీ మారవరా, అలాగా ఇలాగా అంటూ తిడుతూ ఉంటుంది. తిట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా ఎవరైతే పార్కులో కూర్చునే ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్తో స్వామీజీ దగ్గరికి వెళ్తాడనమాట. స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ అడుగుతాడు, ఏంటి సమస్య అంటే, ఇలాగా నా పరిస్థితి ఇలా ఉంది, ఎవరో నాకు ఇలా లెటర్ రాశారు అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేను చెప్పినవన్నీ చెయ్యండి, నేను చెప్పినవి చేస్తే నీకు చాలా సంతోషం కలుగుతుంది అంటూ అనేసరికి సరే అని మనోజ్ ఆయన చెప్పిన భిక్షగాడి వేషం వెయ్యాలి అంటాడు. ఆయన వేసి ఆ వేషం వెయ్యాలి అంటే తనకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఆ ఇబ్బంది ఎలా చెయ్యాలి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. ఈ లోపల బాలు వాళ్ళు 2 కార్లు, ఆల్రెడీ ఒక కారు ఉంది, ఇంకో కారు కొంటారనమాట. ఆ కారు తీసుకెళ్ళి తన ఫ్రెండ్కి ఒకడికి పాత కారు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలాగే మంచిగా అవ్వాలి అంటే మనోజ్ వెటకరిస్తూ ఉంటాడు. మనోజ్ వెటకరిస్తే మీనా అసలు ఊరుకోదనమాట. ఏంటి ఏమనుకుంటున్నారు, మేము ఇంకా గుడి ముందు ఏమీ అడుక్కోలేదు అంటూ మాట్లాడేసరికి అత్తగారు అమాంతం లెగిసి ఏంటే వాగుతున్నావు అది ఇది అని అంటే, మీకెందుకు, మీకు సంబంధం లేదంటూ అనేసరికి ఇంక అత్తగారు మాట్లాడదనమాట. మాట్లాడకపోతే ఏం చేయాలో తెలియక అలాగ నువ్వైనా రోహిణి అంటది, అన్నదమ్ములు ఏదో మాట్లాడుకుంటారు, నువ్వు మధ్యలో నువ్వు చెప్తున్నావా రోహిణి అంటూ రోహిణిని 4 మాటలు అంటది మీనా. తిరగబడుతూ ఉంటుంది అనమాట. అలా తిరగబడిన తర్వాత ఏం చేయాలో తెలియక శృతి ఇక్కడికి ఎపిసోడ్ ఇలా ఉంటుంది. శృతి ఇంకా పిల్లలు ఏంటి బాబు పరిస్థితి, ఇలా నొప్పులు పడాలా, నా వల్ల కాదు అంటూ డబ్బింగ్ అమ్మాయి వంట అబ్బాయి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా ఏమీ ఉండదు శృతి అంటూ వంట అబ్బాయి చెప్తూ ఉంటాడు, అలా ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట. ఏం చేస్తారు ఏంటి అనేది, అసలు ఈ కథ అంతా ఏంటి, వచ్చిన సమస్యలన్నీ పోగొట్టారు, మళ్ళీ కొత్త సమస్యలు ఏం రావచ్చు అంటే ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటూ ఒకళ్ళని పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతారనమాట. ఆ ప్రాక్టీస్లో ఏం జరుగుద్ది ఏంటి, అందరూ డ్యాన్సులు చేస్తారా, హ్యాపీగా ఉంటారా, లేకపోతే ఇలాగే డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారా, రోహిణి విషయం బయటపడుతుందా, అసలు మనోజ్ విషయం ఏమైనా బయటపడుతుందా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. ఈ ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఇలా ప్రతీదీ కూడా సమస్యగానే ఉంటుందన్నమాట వీళ్ళకి. కానీ ఇదివరకు కన్నా సీరియల్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇదివరకు ఇంకా బాగుండేది, కానీ ఇప్పుడు ఏం జరుగుద్ది, సత్యం ఏం మాట్లాడతాడు ఏంటి అనేది మనం ముందు కానీ వాళ్ళ నాన్న చాలా సంతోషిస్తాడు. అంటే బాలు తన సొంత డబ్బులతో కారు కొనుక్కుని అలా ప్రయోజకుడయ్యి అలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా, కానీ అది తట్టుకోలేని వాళ్ళ అమ్మ ప్రభావతి కుళ్ళిపోతూ ఉంటుంది. ఇదేనండి ఇవాళ ఎపిసోడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
చూస్తున్నారు కదా, ఇదేనండి వాళ్ళ ఎపిసోడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గుడి నిండా గుడి గంటలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అసలు స్వామీజీ ఏం చెప్తాడు, స్వామీజీ వల్ల తినే ఏమైనా ప్రాబ్లమ్స్లో పడతాడా మనోజ్ అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.